హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో వచ్చేసి రిపబ్లిక్ డే ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లోన 399 అయితే రావడం అయితే జరుగుతుంది విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. ఈ ఆఫర్ అని మీకు ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైతే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలంటే కనుక కంపల్సరీ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, డెమో వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి బ్రదర్. అండ్ ఈ ఆఫర్ అని మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. కేవలం 399కి ఎనీ కోర్సు విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక మేటాబుల్ బ్రదర్, మనకు 2025లో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు థర్డ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. దీనిలో వచ్చేసి మనకు ఓవరాల్గా 1100 అబవ్ పోస్టులు అంటే స్లాట్స్ అయితే మనకైతే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా. వాటిలోనే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 అర్హత అంటే ఈక్వలెంట్కి సంబంధించినటువంటి అర్హత వాళ్ళకు మెన్షన్ చేశారన్నమాట. అండ్ అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ అమ్మాయిల కేటగిరీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఈ నోటిఫికేషన్కి. అండ్ ఈ పీరియడ్లో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మనం ఇది చేస్తే మనకు రైల్వే డిపార్ట్మెంట్లో ప్రయారిటీ ఉంటుందా లేదా, ఇది చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంది, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను అనమాట. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్టే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 2025లో థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకు జనవరి 25, 2025 మనకు నిన్న మధ్యాహ్నం అయితే రావడం అయితే జరిగింది. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 25, 2025 మనకు నిన్ననే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేస్తుంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14, 2025 నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే కేవలం మనకు 20 డేస్ మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది జనవరి 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మినిమం వచ్చేసి మీకు 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 24 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అప్లై చేసుకోవాలంటే కనుక 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు 5 ఇయర్స్ అనే ఏజ్ లక్ష్యం అయితే వస్తుంది. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కనుక 27 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకు 3 ఇయర్స్ అనేది ఏజ్ లక్ష్యం అయితే వస్తుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే 10 ఇయర్స్ అంటే 34 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ముందుగా ఇక్కడ ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీరు 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే. అండ్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింకు అండ్ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిన వెబ్సైట్ లింకు www.rrcecr.gov.in వెబ్సైట్లో మాత్రం మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు మెట్రిక్ ఆర్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అంటే మనకు 10th పాస్ అయి ఉండాలి, లేదంటే ఆర్ ఈక్వలెంట్ అనమాట. అండ్ 10th క్లాస్ అనేది మీరు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు కంపల్సరీగా ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ మనకు 10+2 ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా మనకైతే క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా రిలేవెంట్ ట్రేడ్లోనే మీకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ చూసుకుంటే మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చి ఏదైతే మనకు వచ్చినటువంటి మార్కులు అంటే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కులు 50% అబవ్ మీకు మార్కులు ఇచ్చింటాయి కదా, వాటిని బేస్ చేసుకొని మమ్మల్ని అయితే మనకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేసి అప్రెంటిస్‌షిప్‌గా సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్‌కి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ, ఎటువంటి రన్నింగ్ కానీ అండ్ ఎటువంటి ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అండ్ మీ 10th ప్లస్ ఐటీలో వచ్చిన మార్కులను ఆధారంగా బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి చేయడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్ అనేది పర్మనెంటా అండ్ ఏం పోస్టులు అని కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఈస్ట్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు రావడం అయితే జరిగింది. దీనిలో వచ్చేసి ఏంటంటే మనకు ఓవరాల్గా 1154 స్లాట్స్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సంబంధించినటువంటి అప్రెంటిస్‌షిప్ పోస్టులు అనమాట. అంటే మనకు అప్రెంటిస్‌షిప్ అనేది 1 ఇయర్ అయితే ఉంటుంది. దీనిలోనే ఎవరైతే అప్లై చేసి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు సెలెక్ట్ అయిన వాళ్ళకు అప్రెంటిస్‌షిప్ చేయాల్సి ఉంటుంది.
అప్రెంటిస్‌షిప్ అనేది మనకు 1 ఇయర్ అయితే ఉంటుంది. 1 ఇయర్ వరకు మనకు పర్ మంత్ మనకు 7,000 గానీ, 9,000 గానీ మనకు సాలరీ తెస్తారు. 1 ఇయర్ తర్వాత మనకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఎక్కడ యూజ్ అవుతుందంటే గన మనకు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి మేజర్‌గా మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది కదా! మనకు మొన్ననే వచ్చింది. రైల్వే గ్రూప్ డీకొచ్చేసి అండ్ ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేసుంటారో వాళ్ళకు సెపరేట్‌గా పోస్టులు కూడా కేటాయించారు. అదే విధంగా వాళ్ళకు సెపరేట్‌గా కట్ ఆఫ్ కూడా ఉంటుంది. కట్ ఆఫ్ కూడా చాలా తగ్గుతుందనమాట. కాబట్టి ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో వాళ్ళకనేది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఇటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌లకి నెగ్లెక్ట్ చేసుకొని చూసి చూడనట్టు వదిలేసి ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాలంటే గన వాళ్ళు ఇంకా అప్‌కమింగ్‌లో ఇంకేమన్నా రైల్వే డిపార్ట్‌మెంట్ జాబ్ సాధించాలంటే కూడా చాలా కష్టమనమాట. మనకు ఓన్లీ 10థ్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకుంటే కట్ ఆఫ్ అనేది హైలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము 10థ్ అయిపోయినటువంటి ప్రతి క్యాండిడేట్ అప్లై చేసుకుంటాడు. అండ్ అప్రెంటిస్‌షిప్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువనమాట. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి అప్రెంటిస్‌షిప్ వాటైతే మీరైతే వదులుకోవద్దండి. కంపల్సరీ మీరు చెయ్యండి. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈస్ట్ సెంట్రల్ రైల్వేల 1154 స్లాట్స్ అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఏ డివిజన్‌లో అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డివిజన్ వైస్‌గా ఉన్నాయి చూసుకోండి బ్రదర్. ధనాపూర్ డివిజన్‌కొచ్చేసి 675 పోస్టులైతే అంటే స్లాట్స్ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ ధనాబాద్ డివిజన్‌కొచ్చేసి 156 అండ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్‌కొచ్చేసి కేవలం 64 సోనాపూర్ డివిజన్‌కొచ్చేసి 47 స్లాట్స్ అండ్ అదే విధంగా సమస్తిపూర్ డివిజన్‌కొచ్చేసి 46 అండ్ ప్లాంట్ డిపో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇది కూడా 29 అండ్ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ హర్నాట్ వచ్చేసి 110 అండ్ మెకానికల్ వర్క్‌షాప్ సమస్తిపూర్ వచ్చేసి 27 అనమాట. అయితే మనకు దీనిలోనొచ్చేసి మనకు ఏమేమి ట్రేడ్స్ చూసుకున్నట్టయితే మనకు క్వాలిఫికేషన్ అనేది 10థ్ ప్లస్ ఐటీఐ అని చెప్పాను కదా! 10థ్ ప్లస్ ఐటీఐ వచ్చేసి ఐటీఐలో కూడా మీరు ఫిట్టర్ గానీ, వెల్డర్ గానీ, మెకానికల్ డీజిల్ గానీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ గానీ, ఫర్గర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్, పెయింటర్ జనరల్, ఎలక్ట్రీషియను, వైర్‌మ్యాన్ ఇవైతే ట్రేడ్స్ ఉన్నాయో వీటిలోనే మీరు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే 10థ్ ప్లస్ ఐటీఐ ఉంటే గన కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేయాలంటే వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. లేదంటే గన మీరు గూగుల్‌లో వెళ్ళి rrcecr.gov.in టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌లోనే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ ఉంది కదా! మీరు దీనైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందనమాట. ఒకవేళ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గన ఇక్కడ మీకు డౌన్లోడ్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ అని ఉంది కదా! దానైతే క్లిక్ అయితే చేసుకోండి. మనకు ఆన్‌లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14, 2025 మిడ్‌నైట్ 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మనకు ముందుగా వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్టెప్ 1 న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! మీరు దానైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ మెయిన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు స్టెప్ 1 వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి సెలెక్ట్ ద స్టేట్ ఆఫ్ బిలాంగ్ అంటే మీకు స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ డివిజన్ వచ్చేసి మీరు ఏ డివిజన్‌లో పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటారు. నేను ఎగ్జాంపుల్‌గా ధనాపూర్ ఎందుకంటే అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయని నేనైతే ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి అనమాట. తర్వాత పక్కన మీకు కమ్యూనిటీ మీరు ఎస్సీనా, ఓబీసీనా సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకు రిలీజియన్ వచ్చేసి మీరు హిందువునా, ముస్లిమా, క్రిస్టియనా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. తర్వాత ఎక్సర్స్ మ్యాన్ అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే వాటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు అక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10థ్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో డేట్, మంత్, ఇయర్ సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు జనవరి 1, 2025కే మీ ఏజ్ అనేది కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. ప్రజెంట్ మీ కాడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీకు రిజిస్టర్ అయినట్టు మీ రిజిస్టర్ ఐడీ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. తర్వాత మనకు ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ప్రెజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీ మాత్రం ఇవ్వండి. కింద వచ్చేసి ఇక్కడ మీకు క్యాప్చా అయితే ఉంది కదా! 5+2 ఎంత అని అడుగుతున్నాడు. 5+2 అనేది మనకు 7 అయితే ఉంది కాబట్టి ఇక్కడ కింది బాక్స్‌లో 7 అయితే ఇవ్వండి. అంటే ఇక్కడ క్యాప్చా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. మీరు దాన్ని ఒక్కొక్కసారి మైనస్ అని చెప్తాడు. ఒక్కొక్కసారి ప్లస్ అంటాడు. చూసుకొని ఇక్కడ మీరైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అవుతుంది కదా! దానైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్టర్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా అయితే మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే మీకు మీ రిజిస్టర్ ఐడీ నెంబర్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. లేదంటే ఒకసారి రాసి పెట్టుకోండి. మీరు ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్‌కి ఒక మెసేజ్ అయితే వచ్చుంటది. దానిలో కూడా మీకు రిజిస్టర్ ఐడీ నెంబర్ అండ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఏందంటే మీకు రీడైరెక్ట్ లాగిన్ అవుతుంది కదా! దీనైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ వచ్చేసి
క్యాండిడేట్ రిజిస్టర్ ఐడి ఉంది కదా! ఇక్కడ మీ రిజిస్టర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ వచ్చేసి మీకు ఆల్రెడీ మీకు మెసేజ్ వచ్చింటది అది చూసుకోండి. మళ్ళీ ఇక్కడ క్యాప్చా అయితే ఉంది కదా! 3+8 అనేది ఎంత అనేది ఇక్కడ మీరు బాక్స్‌లో ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటదనమాట. సో, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టెప్ 2 వచ్చేసి కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే మనకు మెన్షన్ చేసాడు. ఇక్కడ ముందుగా వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ వచ్చి మనకు ముందుగా జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ అయితే ట్రాన్స్‌జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ వచ్చేసి మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు. తర్వాత మనకు సెలెక్ట్ వచ్చేసి నేషనాలిటీ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఐడెంటిఫికేషన్ మార్కులు అయితే 1 అండ్ 2 అయితే అడిగాడు. ఐడెంటిఫికేషన్ మార్కులు అనేది మీ 10th మార్క్స్ మెమోలో కింద అయితే ఉంటుంది. ఏ బ్లాక్ మూల్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, ఏ బ్లాక్ మూల్ ఆన్ ద లెఫ్ట్ లెగ్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అండ్ ఒకవేళ మీకు 10th మెమోలో లేకపోతే కనుక పుట్టుమచ్చడం అనేది మీరు నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఫిల్ ద అడ్రస్ అనమాట. అడ్రస్ వచ్చేసి ఇక్కడ మనకు ముందుగా పర్మనెంట్ అడ్రస్ హౌస్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఒకటే బాక్స్లో ఎంటర్ చేయండి. కింద వచ్చేసి స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. స్టేట్ వచ్చేసి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయితే చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. కింద వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ అనమాట. అండ్ కింద పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండ్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే ఇక్కడ మీకు ఒక టిక్ బాక్స్ అవుతుంది కదా, దాన్ని టిక్ అయితే చేయండి. ఒకవేళ మీకు 2 కూడా సేమ్ కాకపోతే అక్కడ టిక్ బాక్స్ చేయొద్దండి. చేయకుండా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కరస్పాండ్ అడ్రస్ అయితే మీరైతే ఫిలప్ చేయాలి. ఇక నెక్స్ట్ కింద మనకు మెట్రికులేషన్ 10th ఈక్వలెంట్ ఉంది కదా, మనకు 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుకు వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th అనేది ఏ ఇయర్లో పాస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ మీరు స్టేట్ బోర్డ్ అని సెలెక్ట్ చేయండి. అండ్ CGPA అండ్ మార్క్స్, మీకు CGPA ఉంటే CGPA వేయండి, లేదంటే మార్క్స్ ఉంటే మార్క్ అయితే వేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది. అండ్ టోటల్ మార్క్స్ వచ్చి మనకు 10th అనేది 600 కాబట్టి 600 వేయండి. మార్క్స్ ఆప్టెండ్ అనమాట. అంటే మీకు 600కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ మీరు వేయాలి. అండ్ వచ్చిన మార్కులు పర్సెంట్ కన్వర్ట్ చేసుకొని 60%, 70%, 80% ఇక్కడ వేయాలి. బట్ ఏంటంటే మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే 50% అబోవ్ మీకైతే మార్కులు అయితే వచ్చి ఉండాలి 10thలోన. ఇక నెక్స్ట్ మనకు మార్క్ షీట్ నెంబర్ అయితే ఉంటుంది. అంటే మీ SSC నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ మనకు చూస్ ఫైల్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు కంపల్సరీ మీకు PDF ఫార్మాట్లో మీరు 10th మెమో అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా 50 KB నుండి 100 KB లోపు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అది కూడా చూసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే IT డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ధనాపూర్ డివిజన్కి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ విధంగా తెచ్చింది అనమాట. అండ్ ట్రేడ్ స్ట్రీము సబ్జెక్టు, ఇక్కడ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా వైర్మెన్ అయితే సెలెక్ట్ చేశాను. తర్వాత మీరు IT అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అండ్ మీకు ITలో టోటల్ మార్క్స్ ఎన్నిటికి ఎగ్జామ్ పెడతాడు. మార్క్స్ ఆప్టెంట్ వచ్చేసి మీకు ITలో ఎన్ని మార్కులు వచ్చాయి అండ్ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసి పర్సెంట్ వేయండి. అండ్ కింద వచ్చేసి నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ రాయాల్సి ఉంటుంది. అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ వేయండి. అండ్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ, ఆ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే NCVTనా SCVTనా అని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి IT సర్టిఫికేట్ అనేది PDF ఫార్మాట్లో 100 KB లోపు మాత్రమే ఉండేటట్టు చూసుకొని మీరు PDF అయితే మీరు IT సర్టిఫికేట్ని మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కింద మనకు యావరేజ్ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఒకవేళ రాకపోతే మీరే వేయండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు అప్లోడ్ సర్టిఫికేట్స్ అయితే ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎవరైతే SC, ST, OBC, EWS కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ మీరు మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు PDF ఫార్మాట్ మాత్రమే అప్లోడ్ చేయండి. అదేవిధంగా 50 KB నుండి 100 KB లోపు మాత్రమే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చి మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ ఫోటో వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 20 KB నుండి 70 KB లోపు మాత్రమే ఉండాలి. అది కూడా JPG ఫార్మాట్లో మాత్రమే. అండ్ రీసెంట్గా దీని ఫోటో మాత్రం అప్లోడ్ చేయండి. ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టే ఫోటో వస్తుంది, ఫోటో అప్లోడ్ చేయండి. కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ కూడా 10 KB నుండి 30 KB మాత్రం ఉండాలి. అది కూడా JPG ఫార్మాట్. అండ్ కింద వచ్చేసి మనకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు ఏం లేదు బ్రదర్, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ తోటి థంబ్ అనేది ఒక పేపర్ మీద వేయండి. దాన్ని ఫోటో తీసి స్కాన్ చేసి మీరు దీన్ని 10 KB నుండి 30 KB లోపు సైజు చేసుకొని JPG ఫార్మాట్లో మీరైతే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరైతే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఈ డిక్లరేషన్ టిక్ చేసి అప్డేట్ నౌ అవుతుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది పేమెంట్ ఫీజుకి అయితే వెళ్ళిపోతుంది. ఎవరైతే SC, ST వాళ్ళు కానీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ కేటగిరీలో ఎవరితో ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు డైరెక్ట్గా మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది, అంటే సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ OBC, జనరల్, EWS కేటగిరీ అయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది మీకు పేమెంట్ ఫీజుకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ మీరు ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ₹100 పేమెంట్ చేసి మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకోండి. ఇంత ప్రతి వీడియో మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.